హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. దేవీ నవరాత్రుల్లో రేపు 2వ రోజు అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే చాలా త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పులిహోర చాలా కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా 1 కప్పు బాస్మతి బియ్యాన్ని బౌల్లోనికి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో పోసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ కూడా పోయింది. కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూద్దాము. అన్నం చక్కగానే ఉడికింది. దీన్ని బౌల్లోనికి తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోనికి సరిపడినంత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోవాలి. నాకు దీనికి 3 నిమ్మకాయలు పట్టాయి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 వరకు పచ్చిమిర్చిని తీసుకొని చాకుతో ఇలా పైనుంచి కిందికి ఘాటు పెట్టుకోవాలి. అన్ని పచ్చిమిర్చికి ఇలాగే పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిర్చిని ఇలా ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ని తీసుకొని లోపల అప్లై చేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చిలో కనుక సీడ్స్ ఎక్కువగా ఉంటే ముందే తీసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పులను వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. తరువాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. దీనిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. తరువాత ఒక 1/2 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. చివరగా కొంచెం ఇంగువను కూడా వేసుకొని పోపును బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోనికి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగానే వేగిపోతాయి. ఈ పచ్చిమిర్చి అందరూ తినగలుగుతారు. మనం సాల్ట్ రాసి పక్కన పెట్టుకున్నాం కదా, అందుకని వీటిలోని మంట అంతా తగ్గిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న అన్నంలోనికి పోపును వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక ఈ పులిహోరని సర్వింగ్ బౌల్లోనికి తీసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.